ప్రైజ్ ది లార్డ్. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకుందాం. స్తోత్రం నా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు ప్రభా. ఎస్సీఐ దినాన్ని చూడలేక ఎంతోమంది మృతులైనారు ప్రభా. మమ్మల్ని రెక్కల కింద భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఎస్సీఐ నీకు వందనాలు తండ్రి. మా దేశం ఎంతగానో నా తండ్రి కరోనా వైరస్తో బాధపడుతుంది నా ప్రభా. ఎస్సీ బ్రతుకు బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఒకసారి మా దేశాన్ని కరుణించండి ప్రభా, మీరు దర్శించండి ఎస్సీఐ. ఎస్సీ ఎంతమంది బిడ్డలు కరోనా వైరస్ ద్వారా బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభా. ఎస్సీ ఇక్కడ కూడి ప్రార్థిస్తున్నామంటే నీ కృప ద్వారా నేను తండ్రి ఎస్ఐ వాక్యం చెప్తుండగా తోడైన తండ్రి విన్న ప్రతి ఒక్క హృదయంలో మా ఎస్ఐ నాటబడాలి ప్రభునలో ఉండి మీరు మాత్రమే మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో అడిగి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినాన మనం చూసినట్లయితే ఎంతోమంది సేవకునికి విలువకుండా, ఎంతోమంది సేవకునికి ప్రయారిటీ ఇస్తలేరు. ఎంతోమంది సేవకుని ఎంతో చిన్న చూపు చూస్తారు. సేవకుడు అంటే దేవుని బిడ్డ, దేవుడు ఏర్పరచుకునేవాడే సేవకుడు. కానీ ఈ దినాన మనం చూసినట్లయితే ఎంతోమంది సేవకునికి రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. కానీ మనం బైబిల్లో చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఒక షునేమీరాలు పట్టణంలో ఒక గనురాలైన స్త్రీ ఎలీషా అనే సేవకుని ఎంత మంచిగా అతనికి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చిందో మనము చూసుకున్నట్లయితే 2 రాజులు 4వ అధ్యాయం 8వ వచనం. అయితే ఏలియా శిష్యుడు ఎలీషా దేవుని యందు భయభక్తులు గలవాడు. అయితే ఏలియా అహరోనమైనప్పుడు ఎలీషా అనే సేవకుడు ఉండేవాడు. అతని చేతుల మీద నీళ్లు పోసేవాడు ఎలీషా. అయితే ఆ ఎలీషా అన్ని గ్రామాలు పట్టణాలు తిరుగుకుంటూ దేవుని గురించి సువార్త ప్రకటిస్తుంటే ఒకరోజు ఒక దినమందు ఎలీషా షునేం పట్టణంకు పోతాడు. ఇక్కడ చూసినట్లయితే 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణంకు పోగా అతడు గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేశాను. గనుక అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయొచ్చు వచ్చాను. అయితే ఎలీషా అయితే ఆ పట్టణంకి షునేమి పట్టణంకి వెళ్ళినప్పుడల్లా ఒక గనురాలైన స్త్రీ అతన్ని భోజనానికి రమ్మని, నువ్వు అయితే భోజనము చేయని బలవంతం చేస్తుండేదంట. అతను అక్కడికి షునేమి పట్టణంకి వెళ్ళినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేసేవాడంట. అయితే ఆమె వాళ్ళ భర్తతో ఏమంటుందంటే, కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన వద్దకు వచ్చిన భక్తి గల దైవజనుని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీఠము, ధూపస్తంభము ముంచుదుము. అతడు మనం వద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయమని చెప్పాను. అయితే ఆ గనురాలైన స్త్రీ అయితే ఏం చేస్తుంది అని అంటే, ఇతను రోజు వచ్చిన ఇంట భోజనం చేస్తుంది కదా. అయితే భోజనము చేస్తే అతడు వచ్చినప్పుడల్లా ఒక ఇంట్లో బస చేయడానికి, పడుకోవడానికి, ఒక రాత్రి ఉండడానికి నేను అతనికి ఒక ఇల్లు కట్టిస్తాను, ఒక రూమ్ కట్టిస్తానని నిర్ణయించుకున్నప్పుడల్లా ఆ తర్వాత అతడు ఒకానొక దినమున వచ్చి ఆ గది వచ్చి అక్కడ పరుండెను. అయితే ఎలీషా రోజు వచ్చి ఆ గదిలోనే అక్కడ భోజనము చేసి ఆ గదిలోనే పడుకున్నాడంట. పిమ్మట అతడు దాసుడైన గెహాజీని పిలిచి ఈ షునేమిరాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలబడినప్పుడు అతడు, ఇంకా శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయగలను? రాజుతోనైనా సేనాధిపతితోనైనా నిన్ను గూర్చి నేను మాట్లాడవలని కోరుచున్నావా అని గెహాజీకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అయితే ఎలీషా ఏమంటాడంటే, ఈమె వచ్చినప్పుడల్లా శ్రద్ధాభక్తులకు చూపుతుంది, నా కోసం భోజనం సిద్ధపరుస్తుంది, నా కొరకు ఒక రూమ్ కూడా కట్టించింది, ఇంత మంచిగా నన్ను చూసుకుంటుంది, అసలు ఆమెకి ఏం కావాలి అని తన దగ్గర ఉండే దాసుడైన గెహాజీని పిలిచి ఆమెతో అనమంటాడు అనమాట. నీకు ఏం కావాలి? మమ్మల్ని ఇంత మంచిగా చూసుకుంటున్నారు కదా, నేను ఒక రాజుతో ఒక సేనాధిపతితో నిన్ను గురించి మాట్లాడాలా అని ఆమెను అడగమంటాడు అనమాట. ఆమె గెహాజీ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆమె ఏమంటుందంటే,
అయితే నాకు నాకు ఏం లేదు, ఏం అవసరం లేదు, నేను దేవుని సేవకుడు కాబట్టి ఇంత మంచిగా చూసుకుంటున్నా అని అన్నప్పుడు అయితే గెహాజీ వాళ్ళ గ్రామస్తుల దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఈ గండ్రాలైన స్త్రీకి ఏదైనా కొదవగా ఉందా అని అడిగినప్పుడు వారు ఏమంటారు అని అంటే ఇట్లనే అంటారు, తనకి ఒక సంతానము లేదు అని అంటాడు. అన్నప్పుడు ఆ గెహాజీ ఆమె దగ్గరికి ఎలీషా దగ్గరికి వచ్చి ఆమెకు సంతానము లేదు అని చెప్తాడు. అప్పుడు ఎలీషా ఆమెను పిలిచి ఇట్లా అంటాడు, 16వ వచనం, ఎలీషా మరుసటి ఏట నీ ఋతువున నీ కౌగిట కుమారుండ్రని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవచనుడైన నా ఏలినవాడా, అలాగూ పలకవద్దు, నీ దాసులైన నాతో అబద్ధమాడవద్దు. అయితే ఎలీషా ఆమెతో అలా అనగానే ఆమె ఏమంటుంది అని అంటే, నా పెనిమిటి ముసలివాడు, నేను ఎలా గర్భము ధరించదునని నాతో అబద్ధం ఆడొద్దు నువ్వు అని అంటది. అన్నప్పుడు పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలంలో కుమారుని కనెను. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోయిచిన వారి యొద్దనున్న తన తండ్రి దగ్గరికి పోయి అక్కడ ఉండగా, వాడు నా తలపాయనే నా తలపోయనే అని తన తండ్రితో చెప్పాను. అయితే ఎలీషా సేవకుడైన ఎలీషా చెప్పినట్టే తను గర్భిణి అయి ఒక కుమారుని కంటది. ఆ కుమారుని కన్నప్పుడు ఒక రోజు వాళ్ళ తండ్రితో కలిసి అతను పొలానికి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు ఆ తండ్రి అతన్ని ఎత్తుకొనగా అతడు ఏమంటాడు అని అంటే, నా తలపోయని అరిచినప్పుడు అతడు ఏం చేస్తాడంటే, అతడు వాడిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని 12 వారిలో ఒకరికి చెప్పగా, వాడు ఆ బాలుని ఎత్తుకొని తన తల్లి యొద్దకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తోడు మీద పండుకొని ఉండి చనిపోయాను. చూడండి ఇక్కడ ఏమైంది అని అంటే, ఆ తలపోయిన అరవగానే గర్రాలైన స్త్రీ పెనిమిటి ఏం చేస్తాడనంటే, ఒక పనివారిని పిలిచి నువ్వు ఇతనిని వాళ్ళ తల్లి వద్దకు తీసుకొని పొమ్మని అంటాడు. అన్నప్పుడు అతడు తన తల్లి వద్దకు తీసుకొని పోగానే మధ్యాహ్నం వరకు తన తల్లి తోడ మీద పడుకొని అతడు మధ్యాహ్నం వరకు చనిపోతాడు. చనిపోయినప్పుడు ఒక పనివాడిని గాడిద కట్టుకొని పంపుము, నేను దైవజనుని వద్దకు వచ్చేదని తన పెనిమిటో అనగా, అతడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోరని అడిగగా, ఆమె నేను పోవటం మంచిదని చెప్పాను. అయితే ఆమె ఏం చేస్తుంది అనంటే, తన పెనిమిటితో ఏమంటుంది అనంటే, ఒక గాడిదను నా కోసం సిద్ధము చేయి, ఒక పనివారిని పిలువమని చెప్తుంది. చెప్పినప్పుడు అతని పెనిమిటి ఏమంటాడంటే, ఈరోజు విశ్రాంతి దినము కాదు, అమావాస్య కాదు, నువ్వెందుకు అతని దగ్గరికి వెళ్తున్నావు అని అడిగినప్పుడు, నేను పోవటం మంచిదని చెప్పి ఆ గాడిదకు కంటలు కట్టి తాను ఎక్కి తన పనివాడితో శీఘ్రముగా తోలు, నేను సెలవిచ్చిన వాడిని నిమ్మలముగా తోలవద్ద నేను. అయితే ఆమె ఏమంటుంది అని అంటే, నువ్వు మెల్లగా తోలకుండా ఆ గాడిదని శీఘ్రముగా తోలు, ఎందుకంటే నేను దైవ సేవకుడి దగ్గరికి నేను వెళ్ళాలి, ఆ దైవజనుడి దగ్గరికి నేను ఫాస్ట్గా వెళ్ళాలని చెప్తాడు. చెప్పినప్పుడు అతడు ఎలీషా ఎక్కడ ఉంటాడంటే 25వ వచనం, ఈ ప్రకారము ఆమె పోయి కర్మెలు పర్వతం యొద్ద దైవజను యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరము నుండి ఆమెను చూచి, అదిగో ఆ షునేమీయురాలు, నీవు ఆమెను ఎదుర్కొంటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటిని బిడ్డను సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను. అయితే అతను ఎలీషా ఎక్కడ ఉంటాడు అని అంటే, కర్మేలు పర్వతం దగ్గర ఎలీషా ఉంటాడు. అయితే గెహాజీతో ఏమని అంటాడంటే, ఆ షునేమిరాలు ఇటువైపున వస్తుంది, నా దగ్గరకు వస్తుంది, నీ పెనిమిటి నీవు నీ కుమారుడు సుఖముగా ఉన్నారా, మంచిగా ఉన్నారా అని అడుగుమని తన గెహాజీతో తన పనివాడైన గెహాజీతో చెప్తాడు. చెప్పినప్పుడు ఆ గెహాజీ ఆమెను అడిగినప్పుడు ఆమె ఏమంటుందంటే, మేము చాలా బాగున్నామని చెప్పి పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవజనుడి వద్దకు వచ్చి తన కాళ్ళు పట్టుకొనెను. అయితే ఆమె అతనికి గెహాజీకి మేము చాలా బాగున్నామని చెప్పి ఆ పర్వతం పైకి వచ్చి ఆ దైవజనుడి దగ్గరికి ఎలీషా దగ్గరికి వస్తుంది. వచ్చి ఆ దైవజనుడి కాళ్ళ మీద పడుతుంది. పడి ఏమంటుంది అంటే 27వ వచనం, పిమ్మట ఆమె కొండ దైవజనుడి వద్దకు వచ్చి తన కాళ్ళు పట్టుకొనెను. గెహాజీ ఆమెను తొయిలు వేయుటకు దగ్గరికి రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు ఆమె ఏమంటారంటే, తన దైవజనుడి కాళ్ళ మీద పడి ఏమంటారంటే, అప్పుడు
ఆమె కుమారుడు కావాలని నేను నేను నా ఏలినవాడమని నిన్ను అడిగితినా, నిన్ను భ్రమపట్టిపోదని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా, అతడు నీ నడుము బిగించుకొని నా దండము చేతికి పట్టుకొని పొమ్ము, ఎవరైనా నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరించవద్దు, ఎవరైనా నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు. అక్కడికి పోయి నా దండమును ఆ బాలుడి మీద ముఖం మీద పెట్టమని గెహాజీకి ఆజ్ఞ ఇచ్చాను. అయితే ఆ కుమారుడు చనిపోయిందనేసి ఆ తల్లి వచ్చి, ఆ స్నేహితురాలు వచ్చి ఎలీషాకి చెప్పినప్పుడు ఎలీషా గెహాజీకి ఏమని చెప్తాడంటే, నువ్వు నా దండమును చేత పట్టుకొని ఆ కుమారుడు దగ్గరికి వెళ్ళు, నీకు ఎవరైనా ముందు వస్తే వారికి నమస్కరించవద్దు, వారు నీకు నమస్కరిస్తే నువ్వు ప్రతి మర్యాద చేయవద్దు అని చెప్తాడు. అప్పుడు ఆ గెహాజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుడు ముఖం మీద పెట్టెను, కానీ ఏ శబ్దమును రాకపోయిను, ఏమీ వినిపించినట్టు కనబడలేదు. కనుక వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి బాలుడు మేలుకొలేదని చెప్పాను. అయితే గెహాజీ ఆ కుమారుడు దగ్గరికి వెళ్ళి చనిపోయిన కుమారుడు దగ్గరికి వెళ్ళి ఆ దండమును తన ముఖము పైన పెడతాడు. పెట్టినప్పుడు అతడు మళ్ళీ బ్రతకలేడని అతని దగ్గర ఏమీ శబ్దము రాకపోయిననేసి ఎలీషా దగ్గరికి మళ్ళీ వెళ్ళి చెప్పినప్పుడు ఎలీషా ఆ ఇంట వచ్చి బాలుడు మరణమై ఉండే తన మంచము మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరిని లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేస్తాను. అయితే ఆ గెహాజీ ఆ దండమును పెట్టినప్పుడు ఏ శబ్దమును రాక చూచి, అయితే ఎలీషానే తన మంచం మీద ఉన్న చనిపోయిన ఆ కుమారుడి దగ్గరికి వెళ్ళి వారిద్దరు బయట ఉండగానే అతడు ఆ బాలుడు లోపల ఉండగానే తలుపు వేసి యెహోవాకి ప్రార్థన చేస్తాడు. మంచము మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరు మీద నోరు, తన కళ్ళ మీద తన కళ్ళు వాని కళ్ళ మీదను, తన చేతులు వాని చేతుల మీద ఉంచి బిడ్డ మీద పొడవుగా పడుకొనక ఆ బిడ్డ ఒంటికి వెంట పుట్టెను. అయితే ఎలీషా ఏం చేస్తాడంటే ఆ చనిపోయిన కుమారుడు దగ్గరికి వెళ్ళి అతని కళ్ళ మీద కళ్ళు, అతని ముఖము మీద ముఖము, అతని చేతుల మీద చేతులు పెట్టి పడుకోగానే ఆ కుమారుడు మళ్ళీ బ్రతుకుతాడంట. అయితే 35వ వచనంలో చూసినట్లయితే, తాను దిగి ఇంటి ఇవతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచము ఎక్కి వాని మీద పొడవుగా పడుకొని ఆ బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచెను. అయితే అతడు అలా పడుకోగానే ఎలీషా పడుకోగానే అతడు లేచి ఆ కుమారుడు లేచి 7 సార్లు తుమ్ముతాడంట. అటు ఇటు నడిచి 7 సార్లు తుమ్ముతాడంట. అప్పుడు ఆ గెహాజీని ఆ షునేమిరాలు పిలుచుకొని రాగానే అతను ఎత్తుకోమని చెప్పాను. చూడండి, ఇక్కడ అతడు కనురాలైన స్త్రీ, షునేమి పట్టణంలో ఉన్న ఒక కనురాలైన స్త్రీ ఆ సేవకుడికి ఎంత మంచి మర్యాద చేసి అతడు వచ్చినప్పుడల్లా అతనికి భోజనము పెట్టి అతని కోసము ఒక ఇల్లు కట్టించి ధూపస్తంభం, బల్ల, మంచము, పీట, ధూపస్తంభము నుంచింది కాబట్టి, అతని కోసము ఎంతో కష్టపడింది కాబట్టి తనకు లేకున్న కుమారుడు సంతానము తనకు లేదు, తనకి ఏది లేదో అది దేవుడు తనకు ఇచ్చాడు. అలానే మనము కూడా మన సేవకుడికి మనం మర్యాద ఇవ్వాలి. సేవకుడు దేవుడు ఏర్పరచుకున్న కుమారుడు కాబట్టి, దేవుడు బిడ్డ సేవకుడు కాబట్టి మనము కూడా అలానే సేవకుడు ప్రతి మర్యాద ఇవ్వాలి. దేవుని సేవకుడు కాబట్టి మనం మర్యాద ఇవ్వాలి. మన కోసం మన సంఘ కాపరి ఎంతోగానో ప్రార్థించి ఉపవాస ప్రార్థన నుండి మన కోసం మనకు ఎటువంటి అనారోగ్యం ఉండకుండా, ఎటువంటి దుష్టులు మన మీద ఉండకుండా మన కోసం ఎంతో ప్రార్థిస్తాడు కాబట్టి మనము సేవకుడికి మర్యాద ఇవ్వాలి. అప్పుడు మనము సేవకుడికి మనకు మర్యాద ఇచ్చినట్లయితే మనకు ఏది లేదు, మనకి ఏది కుదవయిందో మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. నీకు ఇల్లు లేకపోతే దేవుడు నీకు ఇల్లు ఇస్తాడు. ఈ గనురాలైన స్త్రీ ఎలీషాకు ఎలా మర్యాద ఇచ్చిందో మనము కూడా మన సేవకుడికి మర్యాద ఇచ్చి మనము అతన్ని మనం స్తుతించాలి. దేవుని స్తుతించినట్లయితే దేవుడు మనకు ఏది లేదో అది అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము ఈ దినాల నుంచి ఎంతోమంది సేవకుని కొడతారు కాబట్టి, తిట్టుకుంటారు కాబట్టి, మనం అలా ఉండకుండా సేవకుడికి మంచి మర్యాద మనం ఇచ్చినట్లయితే మనకు ఏది లేదో దేవుడు మనకు ఇస్తాడు. ఈ దినం నుంచి మనము దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. మనము సేవకుని మన కోసమే దేవుడు ఉంచాడు కాబట్టి మనము సేవకుడికి మనం మర్యాద ఇవ్వాలి.
ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు మనకు ఉండకుండా, ఎటువంటి అనారోగ్యం మనకు ఉండకుండా సేవకుడు ప్రార్థిస్తున్నాడు. కాబట్టి మనము కూడా సేవకుని గురించి మనము ప్రార్థించాలి. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం యేసయ్యా, పరిశుద్ధుడ గొప్ప దేవుడా, నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా, ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క హృదయంలో నాటబడాలి ప్రభువా. యేసయ్యా, మేము నిన్నటి దాకా ప్రభా, ఇప్పటి నుంచి ప్రభా యేసయ్యా, ఎటువంటి తప్పు చేసినామో తనవన్నీ క్షమించండి ప్రభా. మేము సేవకునికి మర్యాద ఇవ్వకుండానట్ల యేసయ్యా ఉన్నామేమో తను మమ్మల్ని క్షమించండి ప్రభా. యేసయ్యా, గొప్ప దేవుడా, నీకు వందనాలు ప్రభా. యేసయ్యా, మాకు మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మాకు దయచేయండి ప్రభా. యేసయ్యా, గొప్ప దేవుడా, ఉన్న యేసయ్యా దేశంలో వ్యాప్తిస్తున్న కరోనా వైరస్ నామంలో నిర్మూలించమని అడుగుచున్నాము తండ్రి. ఎటువంటి ఏ బిడ్డకి ఎటువంటి అనారోగ్యం, బలహీనత, ఎటువంటి వైరస్ ఉండడానికి వీలదు ప్రభా. యేసయ్యా, గొప్ప దేవుడా, నీకు వందనాలు తండ్రి. మాతో మీరు ఉండండి ప్రభా. ఇంతవరకు కాచి కాపాడనుకో నీకు వందనాలు ప్రభా. ఇంకా ముందు మమ్మల్ని కాచి కాపాడండి ప్రభా. యేసయ్యా, ఇచ్చిన ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.